సిఎస్సి వారి ఆదేశాలకు అనుగుణంగా యూడైస్లో మనం ఎటువంటి ఎర్రర్స్ను రెక్టిఫై చేయాలి, ఎటువంటి ఎర్రర్స్ను ఒక్కసారి మనం తెలుసుకోవాలి అనేది కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం udice.ap.gov.in వెబ్సైట్ తీసుకున్నాను. అందులో మా స్కూల్ యొక్క లాగిన్ అనేది నేను అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ ప్రధానంగా చెక్ చేసుకోవాల్సినవి ఒకసారి చూడండి. హోమ్, తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దగ్గర క్లిక్ చేస్తే జస్ట్ మన స్కూల్ నేము మనకు డిస్ప్లే అవుతుంది. అలాగే అందులో ఆ స్కూల్ నేమ్ అన్నీ ఒకసారి మనం చెక్ చేసుకొని అక్కడ నోట్ 1, నోట్ 2, నోట్ 3 అని ఫైనల్గా ఉంటాయి. అక్కడ ఒకసారి వాటిని మనం చదివినట్లయితే నోట్ 3లో క్లియర్గా ఉంది. ఎటువంటి ఎర్రర్స్ ఉన్నట్లయితే ఎంఈఓ లాగిన్లో వాటిని మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని ఉంది నోట్ 3లో. అయితే మనం ఒకసారి చూసుకొని నెక్స్ట్ మనకు కావలసిందల్లా ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ సర్వీసెస్ దగ్గర చూడండి, జూమ్ చేస్తున్నాను. సర్వీసెస్ దగ్గర క్లిక్ చేస్తే స్కూల్ వైజ్ డిసిఎఫ్ ఉంటుంది. దాన్ని మనం టచ్ చేయవలసి ఉంటుంది. టచ్ చేసిన తర్వాత అప్పుడు మనం అక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. స్కూల్ వైజ్ డైస్ పర్టికులర్స్ అని ఉంటుంది. అక్కడ ప్రింట్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఫార్మాట్ ఓపెన్ అయ్యి అందులో మన స్కూల్ యొక్క డాటా అంతా ఉంటుంది. ఒక్కసారి వాటిని మనం టోటల్గా 13 పేజెస్ ఉంటుంది. ఈ 13 పేజీలు కూడా ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలించవలసిన చాలా ఉంది, మన స్కూల్ యొక్క డైస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అయితే ఈ 13 పేజెస్ కూడా ఒకసారి ప్రింట్ తీసుకొని అందులో ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా, ఒకవేళ ఇది ఎనీ ఎర్రర్స్ ఉన్నట్లయితే వాటిని మనం ఎంఈఓ లాగిన్లో వాటిని రెక్టిఫై చేయవలసిన అవసరం చాలా ఉంది. సో ఇదంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మన స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఇది మనకు డౌన్లోడ్ అవుతుంది, మన మొబైల్లో సేవ్ కూడా అవుతుంది. ఈ విధంగా సేవ్ చేయవచ్చు. సేవ్ చేసిన తర్వాత మనం ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రిపోర్ట్. సర్వీసెస్ పక్కనే ఉంది రిపోర్ట్స్. ఆ రిపోర్ట్ దగ్గర టచ్ చేస్తే అక్కడ మనకు యూడైస్ కన్సిస్టెన్సీ మనకు కనిపిస్తుంది. యూడైస్ కన్సిస్టెన్సీ. ఈ యూడైస్ కన్సిస్టెన్సీ దగ్గర మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెక్షన్స్ దగ్గర క్లియర్గా ఉంది. సెక్షన్ 1 అక్కడ ఉంది. అక్కడ క్లిక్ చేస్తే సెక్షన్ 1, 2, 3 అనేది మనకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఈ సెక్షన్ 1, 2, 3 గో అక్కడ ఉంది. సెక్షన్ 1 తీసుకొని గో టచ్ చేయవలసి ఉంటుంది. సెక్షన్ 2 తీసుకొని గో టచ్ చేయవలసి ఉంటుంది. సెక్షన్ 3 తీసుకొని గో టచ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు టచ్ చేస్తూ ఉంటుంది. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఇలా సెక్షన్ 2 తీసుకొని గో దగ్గర నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇలా మనకు కిందనే డిస్ప్లే అవుతాయి. అక్కడ ఎర్రర్ డిస్క్రిప్షన్ అనేది చివరగా ఉంటుంది. ఆ ఎర్రర్స్ అన్నీ కూడా మనం ఒకసారి నోటిఫై చేసుకోవాలి. అసలు ఆ ఎర్రర్స్ అనేవి ఎందుకు వచ్చాయి, ఆ ఎర్రర్స్ అనేవి దేనికి సంబంధించిన ఎర్రర్స్ అనేవి మనం పర్టికులర్గా చూడాలి. ఇన్ కేస్ మన సిఎస్సి వారు మనకే ఈ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే ఆ ఎర్రర్స్ దగ్గరే మనం వీటిని రెక్టిఫై చేసుకోవచ్చు. ఎర్రర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ ఎర్రర్ డిస్క్రిప్షన్ దగ్గర మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మనమే ఎడిట్ చేయొచ్చు. లేదు అంటే మాత్రం ఎంఈఓ లాగిన్లో ఎడిట్ ఆప్షన్ అనేది ఉంది. అందులో ఎడిట్ ద్వారా వెళ్ళి అక్కడ మనం రెక్టిఫై చేయాలి. సెక్షన్ 3 తీసుకున్నట్లయితే సెక్షన్ 2 అనేది పూర్తిగా స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెక్షన్ 3 అనేది పూర్తిగా టీచర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ టీచర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనకు ఏవైనా ఎర్రర్స్ ఉన్నట్లయితే ఆ చివరిని కాలంలో మనకు క్లియర్గా ఎర్రర్ డిస్క్రిప్షన్ అనే ఒక కాలం ప్రత్యేకంగా ఉంది. అందులోకి వెళ్ళి ఏ ఎర్రర్ మనకు ఉందో అనేది ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎర్రర్ను మనకైతే ఎడిట్ ఆప్షన్ ఇవ్వవచ్చు. ఇస్తే మాత్రం మళ్ళీ మనం ఇలా లాగిన్ అయ్యి ఆ ఎర్రర్ను రెక్టిఫై చేయాలి. ఇవ్వలేని పక్షంలో మన డిడిఓ గారికి తెలియజేసి వాటిని మనం రెక్టిఫై చేసుకోవాలి. దీనికోసమే మనకు స్కూల్స్కి వెళ్ళమని ఆదేశాలు సిఎస్సి వారు అందజేయడం జరిగింది. అయితే ఈ డైస్ ఒకసారి అందరూ కూడా ప్రతి స్కూల్ వారు కూడా ఇలా లాగిన్ అయ్యి మనకు మన యొక్క స్కూల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సర్వీసెస్ దగ్గరికి వెళ్ళి స్కూల్ వైజ్ డిసిఎఫ్ 1, రిపోర్ట్స్లో
వెళ్ళి యూడైస్ కన్సిస్టెన్సీలో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఈ 4 ఆప్షన్లు కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.